వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఇప్పుడు గ్రహాల మార్పు జరగబోతుంది. ఎలా? గురుగ్రహము 2 అక్టోబర్ 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వారికి యావరేజ్గా ఉంటుంది, కొన్ని రాశుల వారికి బిలో యావరేజ్గా ఉంటుంది. అయితే ఈ నెలలో కొన్ని రాశులు కొన్ని మారుతున్నాయి అన్నమాట. అవేంటో మనం చూద్దాం. ఇప్పుడు మనకి 15 జూన్ 2026 సంవత్సరంలో మిథున రాశిలోకి రవి మారుతున్నాడు. అలాగే 20 జూన్ 2026 సంవత్సరం నుంచి కుజుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. అలాగే 22 జూన్ 2026 సంవత్సరం నుంచి మనకి బుధుడు కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. తర్వాత 29 జూన్ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో బుధుడు వక్రిస్తున్నాడు. ఇవి ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట జూన్ నెలలో. అంటే 1/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి గురుడు రాత్రి 1:50 తర్వాత మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖు అంటున్నాం. అలాగే 8/6/2026 సంవత్సరంలో కర్కాటకంలోకి శుక్రుడు మారుతున్నాడు. ఈ యొక్క గ్రహ సంపుటి వల్ల మనకి ఏ గ్రహాలకి ఏమి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. గురుగ్రహము 12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి మారినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గురుగ్రహము అనేకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది కొన్ని రాశుల వారికి. ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ జూన్ నెల అంతా కూడా కుంభరాశిలో ఉంటాడు. కేతువు మరి మనకి సింహరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో శని ఉన్నాడు. ఈ యొక్క ప్లానెట్స్ కాంబినేషన్ వల్ల మనం ఏమనుకుంటామంటే ఒక అద్భుతాలు జరగబోతున్నాయేమో. ఇప్పుడు అందరూ కూడా చెప్పేదాన్ని బట్టి మిథున రాశి వారికి అందరికీ అద్భుతాలు జరగబోతున్నాయి అనుకుంటున్నారు. ఏం అద్భుతాలండి గురువు గారు మిథున రాశి వారికి అని చాలా మంది అడిగారు. ఒక ఆయన మిథున రాశి ఆయన అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని అమెరికా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగంలో 6 సంవత్సరాలకే వచ్చిందండి కాంట్రాక్టు అమెరికాలో, ఇది ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా అన్నారు. అవ్వచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మరి నేను హౌస్ వైఫ్ అండి, మరి నాకేమవుతుందండి అంటే డబ్బులు వస్తాయమ్మా. మీ మిథున రాశి వాళ్ళకి, మీ తమ్ముడు వాళ్ళకి, మీ మరదల వాళ్ళకి డబ్బులు వస్తున్నప్పుడు నీకెందుకు డబ్బులు రావంటే, డబ్బులు నేను హౌస్ వైఫ్ని కదండి నాకు ఎలా వస్తాయి అంటారు. అది ఎలా వస్తాయో మనకు తెలియదు. మనకి డబ్బులు వస్తాయంటే వస్తాయి అంతే. మరి అది యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు కానీ, పీఠాధిపతుల రూపాల్లో ఉన్న వాళ్ళు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనకారులు కానీ వస్తాయంటే వస్తున్నాయి అంతే అని చెప్తున్నారు. కష్టపడిందే చదువు వస్తుందా? సాధనమున సమకూరు అని చెప్పారు. ధరణిలోన కష్టపడితేనే మనకి చదువు వస్తుంది, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి మీరు ఈ మాయా నుంచి బయటకు వచ్చేసేయండి. గ్రహాలు మారుతాయి కాబట్టి మనకేవో అద్భుతాలు జరగబోతున్నాయి. అలాగే మనకి సూట్ కేసులో లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వచ్చేస్తుంది. ఇలా జరగవు. ప్రాక్టికల్గా ఉండాలి. మనం ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది అనుకోండి, ఆ వర్షాన్ని మనం ఆపలేం, కానీ అక్కడ గొడుగు వేసుకుంటే మన మీద పడకుండా అక్కడ వరకు మన వరకు మనం ఆపుకోవచ్చు. ఒకసారి స్వామి వివేకానందుల వారు ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఒకడు అడుగుతాడు, ఏమండి మరి ఇప్పుడు భోజనం సమయం అయిందండి, లంచ్ సమయం, మరి ఎలాగొస్తుందండి మీకు భోజనము అని అడుగుతారు. అడిగితే భగవంతుడు పంపిస్తాడు అని అంటారు. దేవుడు ఎలా పంపిస్తాడండి అని అడిగితే సరే అది అయిపోయింది. నాగ్పూర్ స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ వచ్చినప్పుడు అక్కడ నరేంద్ర నరేంద్ర అని పిలుస్తూ వివేకానంద అసలు పేరు అనమాట నరేంద్రుడు.
ఆయన వచ్చి ఆ పేరుతో పిలిస్తే ఇదిగో మీకు ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క మంచి మంచి చక్కగా పెద్ద పెద్ద క్యారేజీల్లో భోజనాలు ఇచ్చారు. ఎవరు అండి అని అడిగితే ఏమో నాకు తెలీదు అని వివేకానందుడు చెప్తాడు. ఆ వ్యక్తికి పేరు కట్టుకొని రామకృష్ణ పరమహంసుల వారి భక్తులు, ఆ పరంపరలో వచ్చినటువంటి భక్తులు స్వామి వివేకానంద గురించి తెలుసు కాబట్టి తమ గురువు గారైనటువంటి రామకృష్ణ పరమహంసులు గారు తన భక్తులకు ఆదేశిస్తే స్వామి వివేకానందుల వారికి వచ్చింది. అలా మనము ఏ పనులు కూడా మనము కష్టపడి దానికోసం మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే భగవంతుడి మీద అపారమైనటువంటి విశ్వాసం, గురు పరంపరలో మనము ఉండాలి. ఆ గురు పరంపర దగ్గర ఉన్నటువంటి గురువులను అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆ గురు సిస్టమ్ వస్తుంది. పరమహంస యోగానందుల వారు, మా గురువు గారు అయినటువంటి పరమహంస యోగానందుల వారు మరి ఒక యోగి ఆత్మకథలను తర్వాత ఆయన మామూలుగా కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, గురువు అనేటటువంటి వాడిని భగవంతుడు డిజిగ్నేట్ చేస్తాడు, నువ్వు గురువుగా ఉండు, వీళ్ళని తీర్చిదిద్దు అని. అలాగే ఆ యొక్క గురు పరంపరలో ఉన్నటువంటి ఆ గురు సిస్టంలో ఉన్నటువంటి శక్తి మనకి అడ్వైస్ చేస్తుంది, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇది గురుడు ఎగ్జాక్ట్గా చేసే పనులు. కాబట్టి ఎవరెవరో 300 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, గురుడు మారిపోతున్నాడు. ప్రతి సంవత్సరం గురుడు మారుతాడు. ఒక్కొక్క రాశిలోకి 12 రాశులకు 12 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. ఇది పెద్ద వింత కాదు. కానీ అలా మనకి ఏదో వండర్స్ జరుగుతున్నాయి, మీరు ఈ మాల వేసుకోండి, లేకపోతే ఈ సింధూరం పెట్టుకోండి, ఈ పూజ చేసుకోండి, ఆ హోమం చేసుకోండి, ఇలాంటివి ఏమీ అవసరం లేదు. మీకు ₹1 ఖర్చు అవ్వకుండా మీకు స్వామి వివేకానందుల వారు చెప్పారు. అలాగే సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని, మానవులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేయడం ద్వారా మరి తప్పకుండా గురుమండల వ్యవస్థ నుంచి గురువు యొక్క అనుగ్రహం మీ పైన వస్తుంది. అలా కాకుండా బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పిసనార్తనంగా వాళ్ళ బీరువాళ్ళలో డబ్బులు దాచుకొని ఖర్చు పెట్టకుండా పేదవాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కనుక ఆదుకోకపోయినట్లయితే వాళ్ళు తప్పకుండా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎదుగుదల మాట ఎలా ఉంచండి, డౌన్ఫాల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీ పక్కవాడు మీ పట్ల ఏదో ఒక సహాయం చేస్తారనేటటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంటాడు. ఎవ్రీవన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ హిస్ ఫెల్లో బీయింగ్స్ అని. కాబట్టి మనకి మీరంతా ఎదగాలని పక్కవాడు కోరుకుంటాడు. ఎందువల్ల కోరుకుంటాడు? వాడు మీ కారు ఉంటే వాడిని ఎక్కించుకుంటారండి, మీ దగ్గర ₹100 అంటే ₹10 వాడికి అప్పిస్తారండి. దిస్ ఈజ్ పాజిటివ్ ఆప్టిమిజం. అందువలన ఇదంతా కూడా స్వామి వివేకానందుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చెప్పేవి. కాబట్టి మీ అందరూ కూడా ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు, దాన్ని ఒక్కొక్క వారీగా ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటటువంటిది మనము ఈ గోచార రీత్యా మనం తెలుసుకుందాం. వ్యక్తిగత జాతకాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. సో వ్యక్తిగత జాతకాల ద్వారా మీ జాతకంలో మీరు ఇల్లు ఎప్పుడు కడతారు, ఇవన్నీ చేస్తారు, మనం చదువు ఎప్పుడు వస్తుంది, ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి. నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ గురువు మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి జరగబోతున్నాయి అనేటటువంటిది విడివిడిగా ఒక్కొక్క రాశి వారిని చూసి తెలుసుకుందాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ కేతువు జరుగుతున్నాడు. మరి జూన్ 2, 2026 సంవత్సరం నుంచి మీకు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము 7వ స్థానంలోకి వస్తున్నాడు. దానివల్ల బ్రహ్మాండమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగరీత్యా భార్యాభర్తలిద్దరూ కూడా దూరంగా ఉన్నటువంటి వాళ్ళు మరి అందరూ కూడా ఒక గూటికి చేరడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క మకర రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలతో కోర్టుల వరకు వెళ్ళి కోర్టుల్లో మీరు కేసులు వేసుకున్నారు. అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, బెంచ్ మీదకి రాలేదు. మరి అటువంటి ఇవన్నీ కూడా ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినప్పటికీ, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నప్పటికీ, అలాగే మరి ఈ యొక్క పోలీసు వారు చెప్తున్నప్పటికీ కూడా మీరు వినకుండా మీరు సొంత కవిత్వాలు అనేటటువంటివి చేసుకొని అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా మామగారి మీద కోపంతో భార్య మీద చూపిస్తూ కేసులు అనేటటువంటి వేసుకున్నారు. కానీ ముగింపు ఇంకా కాలేదు. అలాగే వ్యాపారాలు, ఆదాయాలు మకర రాశి వారికి
2 జూన్ 2026 సంవత్సరం నుంచి పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకుంటూ ఖర్చులు కూడా చాలా పొదుపుగా జాగ్రత్తగా చేసుకుంటారు. మరి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు అధికంగా ధనము మాటల ద్వారా లేదా ధనము రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కుటుంబంలో వాక్ వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సిగరెట్లు, మందు, డ్రగ్స్ అడిక్ట్ అవడానికి, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క సోదరులంతా కూడా మీ వలన డెవలప్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే డెవలప్ అయిన తర్వాత వారు మీరు చేసినటువంటి సహాయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోక కృతజ్ఞత లేకపోయినప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఈ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఆల్రెడీ చాలామంది కొనుక్కున్నారు. మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే ఆరోగ్యానికి సంబంధించి చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఎక్కువ కనబడుతుంది. ఈ యొక్క మకర రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రవి బుధ గ్రహాల ప్రభావం వలన పిల్లలకు సంబంధించి ఎక్కువ టెన్షన్ పడటము, ఎక్కువ యాంగ్జైటీ రావడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీరు ధైర్యంగా ప్రతి పని ముందుకు వెళ్ళడము, బంగారం కుదవబెట్టడము, రాగి వస్తువులు, కమోడిటీ షేర్స్ ఇలాంటివన్నీ కూడా మీరు బాగా ఆడటం ఇలాంటివి జరుగుతాయి. ఆ రకంగా మీకు ఈ యొక్క మకర రాశి వారు ప్రతి చిన్న పనికి కూడా డిప్రెషన్ కలిగి మరి ప్రతి దానికి కూడా బాధపడడం అనేటటువంటివి జరుగుతాయి. ఇలా కాకుండా పరిహారాలు చేసుకోవాలి కొన్ని. మరి ఏంటంటే అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోం పావు వలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని కానీ ఇచ్చి పేద బ్రాహ్మణుడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, ఆమె యొక్క సాధనని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.